ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. మన సమ్మర్ సిరీస్ నడుస్తున్నాయి కదండి, అందులో ఇవాళ 2 సింపుల్ కర్రీస్, ఎండాకాలంలో తినడానికి నా ఫేవరెట్ కర్రీస్ కూడా అండి. నేను పెరుగుతో నాకు పెరుగు అంటే చాలా ఇష్టం అండి. పెరుగుతో చేసే కూరలు అంటే మరీ ఇష్టం. ఇవాళ ఒకటేమో మనం సొరకాయ పెరుగుచారు చూసుకుందాం, రెండోదేమో దొండకాయ పెరుగు పచ్చడి చేసుకుందాం. ఈ 2 కూడా నాకు సమ్మర్లో నేను బాగా చేసుకుంటాను. ఈ ఒకటి నీళ్ళ చారులు ఒకటి రెగ్యులర్గా ఇంట్లో ఉంటాయి. సమ్మర్లో అయినంత వరకు, మరీ మిడ్ జూన్ వరకు అయినంత వరకు నేను పప్పులు తక్కువ తింటాను. పప్పు చేసినా కూడా ఈ నీళ్ళ చారుతో కలుపుకోవడానికే చేసుకుంటాను అనమాట. సో ఎనీవే, పప్పుల గురించి నీళ్ళ చారుల గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు ఇవాళ సొరకాయ పెరుగు చారు, దొండకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం. సో ఫస్ట్ ఒక బాండి పెట్టుకుందాం, దాంట్లో కొద్దిగా నూనె వేసుకుందాం. తాలింపుకి అది ఎక్కువ నూనె అక్కర్లేదు, 1 టీ స్పూన్ ఆయిల్, అంతకన్నా నేను వేసుకోవడం నాకు అసలు నచ్చదు. దీంట్లో మన దగ్గర ఉన్న మసాలా దినుసులన్నీ వేద్దాం. మనము ఇప్పుడు తాలింపుకి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు వేసుకుంటున్నామండి. అంతకన్నా ఏమీ అక్కర్లేదు. వేసుకుంటే ఒక్క ఎండుమిరపకాయ వేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక కొంచెం ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఎల్లిపాయలు క్రష్ చేసి వేసుకుంటే బాగుంటాయి. నేను కొద్దిగా సాత్విక్ ఫుడ్ అనే కాన్సెప్ట్ ఈ మధ్యలో అందరూ కలిసి నా చోల్లో ఇలా అని ఎల్లిపాయలు వాడడం తగ్గించాను, కానీ ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి. ఇంకా ఉల్లిపాయలు వాడినంత సాత్విక్ ఫుడ్కి నేను రాలేదు. సో మీరు రియల్గా సాత్విక్గా చేసుకోవాలనుకుంటే ఈ ఉల్లిపాయలు కూడా అవాయిడ్ చేయండి. కొంచెం వేస్తున్నాను ఉల్లిపాయ లైట్గా. దీంట్లో కొద్దిగా పసుపు, ఎక్కువ వేయకండి, చిటికెడు వేయండి. మరీ పసుపుగా అయిపోయినా కూడా ఇది అంత అందంగా ఉండదు. దిస్ ఇస్ ఫ్రాంక్లీ ఇది మనం వెస్టర్న్స్కి పెడితే వాళ్ళు దీన్ని సాలడ్ అంటారు. మనం అన్నంత తింటాం, వాళ్ళు సింపుల్గా సాలడ్గా తినేయగలరు. సో దీనికి కారం రావడానికి మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఒక్క 4 అంటే 4 కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. పిల్లలు ఉన్న ఇంట్లో ఇది అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఆ గ్రీన్లో ఈ గ్రీన్ కలిసిపోతుంది, ఆ తర్వాత నోట్లోకి వెళ్తుంది, గొడవ. కానీ మీరు కొంచెం కారాలు తింటానంటే డెఫినెట్గా కొద్దిగా గ్రీన్ చిల్లీ వేసుకోండి. ఆ తర్వాత ఈ పాయింట్లోనే కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఎందుకు ఉప్పు వేస్తున్నానంటే, నేను యాక్చువల్లీ ఇవాళ ఈ దొండకాయ కూరని దొండకాయ అంతా ఏపైపోవట్లేదు, చాలా లైట్గా జస్ట్ ఒక్క తిప్పు, అంటే క్రిస్ప్గా ఉండేటట్టు, కానీ మరీ నోట్లో పెట్టుకుంటే కసకస అనకుండా జస్ట్ ఒక తిప్పు అనమాట. తిప్పుతో దీన్ని ఫినిష్ చేయబోతున్నాను. కొంచెం స్వెట్ అవ్వాలని, ఆ దొండకాయ కొంచెం స్వెట్ అవ్వాలని చెప్పి కొద్దిగా ముందే ఉప్పేసాను. దొండకాయ వేయకముందే కొద్దిగా ఉప్పేసాను అనమాట. నేను మామూలుగా దొండకాయ కూర బాగా వండాలనుకుంటే ఏం చేస్తానో తెలుసా అండి, ముందు దొండకాయ వేసి తర్వాత ఉల్లిపాయ వేస్తాను. కానీ ఇక్కడ నాకు దొండకాయ వేయగలని లేదు కాబట్టి ముందు ఉల్లిపాయ వేగనిచ్చి ఆ తర్వాత దొండకాయ వేసాను. ఓ టేస్ట్ చేసి చూద్దాం. దొండకాయ కూడా మీరు చూడండి, బాగా ఫైన్ కట్ చేశాను, సో దట్ 2 నిమిషాలు మనము పచ్చిగా తిన్నా కూడా, దొండకాయలు అసలు పచ్చిగా తినడానికి కూడా బాగుంటాయండి, పచ్చిగా తిన్నా కూడా ప్రాబ్లం ఉండకుండా. సో మన తాలింపు అయిపోయింది, నేను ఇంకా ఇది కట్టేస్తున్నా. సో దీంట్లోకి సింపుల్గా కొద్దిగా కర్డ్ కలిపామనుకోండి, ఒక 4 చెంచాలు, కూర అయిపోయింది. అవునండి, చెప్పడం మర్చిపోయాను, దీంట్లో కొద్దిగా ఉండి లేనట్టు కొంచెం లైట్గా చింతపండు పులుసు పోస్తున్నాను. మీరు 1-2 టమాటాలు కూడా వేసుకోవచ్చు పులుపు కావాలంటే, కానీ నాకు ఇందులో ఎందుకో టమాటాలు ఈ దొండకాయ టేస్ట్తో ఇంటర్ఫియర్ అవుతాయి అనిపిస్తుంది. అందుకని కొద్దిగా చింతపండు పులుసు పోసాం కాబట్టి 1 నిమిషం వేగనిద్దాం. ఇందులో కొంచెం చింతపండు పులుసు పోసాం కాబట్టి 1 నిమిషం అంటే 1 నిమిషం ఆ చింతపండు పులుసులో పచ్చిపోయేదాకా మనం దీన్ని ఒకసారి వేయించుకుందాం. కొంచెం వేస్తానండి, ఇది ఎంతో లేదు, చింతపండు పులుసు జస్ట్ ఒక 2 రెబ్బల్ని పిండేసాను, జస్ట్ ఆ కొద్దిగా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి.
లైట్లీ ఉప్పు తక్కువ అనిపిస్తుంది, కొంచెం లైట్గా ఉప్పు వేద్దాం. పెరుగు పుల్లగా ఉంటే అసలు చింతపండు కూడా వేసుకోకర్లేదు. ఇవాళ నా దగ్గర ఉంది తీపి పెరుగు, అందుకే అది కొంచెం కటాస్ కోసం. ఇది ఇప్పుడు పెరుగు ఇందులో కలిపేసుకుని అయిపోయిందండి. ఇంత సింపుల్ కూరలు ఇవి. ఎండాకాలంలో పొయ్యి మీద ముందు ఎక్కువ నుంచోకుండా హ్యాపీగా మనకు తినేటప్పుడు కూడా సంతోషంగా ఉండేటట్టు చేసుకునే కూరలు ఇవి. దీంట్లో కష్టమైన పని ఏంటంటే దొండకాయలు కోసుకోవడం మాత్రమే, మిగతా అన్నీ చాలా సింపుల్ పని. సో అయిపోయిందండి, వేడాన్. ఎండాకాలం నో బేక్ నో కుక్ కర్రీస్ ఉంటే బాగుంటాయి అనిపిస్తుంది, కానీ మన టేస్ట్ బడ్స్కి కొద్దిగా గొప్ప తాలింపన్నా పడకపోతే తినలేం కాబట్టి ఇలా కూర చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకున్నాం, పొయ్యి మీద పెట్టుకొని ఆన్ చేసుకుందాం. ముందు దీన్ని ఆన్ చేసుకోక ఏం చేసుకుంటాం అంటారా, ఆన్ చేసుకుని కొంచెం తాలింపుకి నూనె వేసుకుందాం. ఇంకొక చుక్క వేసుకుందాం. కొద్దిగా ఆ పెరుగు చారులో అండి కొద్దిగా అక్కడక్కడ నూనె కనపడతాయి, కొద్దిగా పసుపుతో పాటు నూనె కనపడితేనే దాని అందం. సో మనం ముందు తాలింపు వేసుకుందాం. తాలింపుకి నేను తాలింపు గింజలన్నీ తీసుకున్నాను, కొద్దిగా మెంతులు కూడా తీసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, చాలా కొద్దిగా శనగపప్పు కావాలంటే అవాయిడ్ కూడా చేయొచ్చు. మినప్పప్పు మాత్రం వేసుకోండి, ఎందుకంటే ఆ బర్న్ టేస్ట్ కొంచెం మంచి స్మెల్ ఇస్తుంది తాలింపుకి. సో ఇది ఎండుమిరపకాయలు ఒకటి 2 వేస్తున్నాను. కొద్దిగా కారం పెంచుతాము, కొంచెం నూనె వేసుకుందాం. కొద్దిగా డ్రైగా అనిపిస్తుంది. ఇది కొంచెం చిటపట్లాడుతుంది. ఇప్పుడు ఇందులో కొన్ని అల్లం ముక్కలు కొద్దిగా లైట్గా, ఇది మీరు దంచి కూడా వేసుకోవచ్చు, నేను ముక్కలు వేసుకుంటున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు, ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసి తిప్పుకున్నా. దీన్ని కొంచెం సన్నగా చేసి దీంట్లో మన సొరకాయ ముక్కలు అండి నేను కొద్దిగా నీళ్లు పోసి ఉప్పేసి ఉడకబెట్టుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు వేద్దాం వీటితో పాటు. అక్కడ నుంచి మనం పెరుగు ఎలా కలుపుతామో చూసుకుందాం. సో నెక్స్ట్ మనం పెరుగు, నేను కొద్దిగా 1 కప్పు పెరుగు చిలక్కొట్టి పెట్టుకున్నానండి. దీంట్లో చెంచా ఉన్నారు, కొంచెం వేసుకుందాం. కొద్దిగా దానికి సరిపోయే కొంచెం ఉప్పు వేద్దాం ఇందులోనే వేసుకుని. ఇది కొంచెం ఫోక్తో చేస్తే చాలా బాగా వస్తుందన్న ఫీలింగ్, అందుకని ఫోక్తో కలుపుతున్నాను. చక్కగా కలిపేసుకున్నాను నేను. సో ఇలా నీట్గా ఉండలు లేకుండా ఈ పెరుగులో శనగపప్పు వేసి కలుపుకుందాం. ఇది కొంచెం వేడవుతుంది కదండి, ఇందులో కొంచెం సొరకాయతో పాటు కొద్దిగా నీళ్లు తేలిని, ఆ నీళ్లు పారిపోయకుండా ఇందులోనే ఉంచేసాను నేను ఉడికేటప్పుడు నీళ్లు. సో దాంతోపాటు నేను మన పెరుగు అందులో వేసేస్తున్నాను. ఈ మిగిలిన కొద్దిగా దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని ఈ పెరుగు కూడా వచ్చేసేటట్టు ఇలా మొత్తం పోసి
సన్నగా కలుపుకుందాం. కొద్దిగా నీళ్ళు పోద్దాం, కొద్దిగా చిక్కగా అనిపిస్తుంది నాకు. సో మనం ఇవన్నీ కలిపేసుకున్నాం కదండి, ఇంత సింపుల్ అండి ఇది. దీన్ని ఒక్క మరగనిచ్చేసి దించేస్తే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సో ఇది కళాయి పెట్టేసుకుందాం. దీంతో మనకి ఒక్క మరగనిచ్చేసి దించేసుకుంటే ఇది అయిపోయినట్టే, మనకి వంటకం అయిపోయినట్టే. అదేనండి, ఒక ఉడికేసింది. సో ఇది చాలా సింపుల్ అండి, అండ్ ఇది చాలా మంచిది కూడా. అండ్ సొరకాయ లాంటి నీళ్ళు ఉన్న కూరగాయలు ఎండాకాలం తింటే కాస్త హైడ్రేషన్ ఉంటుంది అండ్ వేడి చేయకుండా ఉంటుంది. సో తప్పకుండా ఇలా పెరుగులో కొద్దిగా వేసి మీరు చేసి చూసుకోండి. అఫ్కోర్స్ ఇది కామన్ కూరే అనుకోండి, చాలామందికి తెలిసే ఉంటుంది. ఆంధ్రాలో రెగ్యులర్గా చేసుకుంటారు, తెలంగాణలో సొరకాయ వేసి చేసుకోరు. వాళ్ళు ఉల్లిపాయలు అవి వేసి తాలింపు వేసుకుంటారు. ఒకవేళ మీకు సొరకాయ ఇష్టం లేదు, మేము ఇది చేసుకోము అనుకోకండి. ఇలాగే మనకి కాస్త ములక్కాయలు ఉడకబెట్టుకొని దాన్ని వేసుకోవచ్చు, లేదా ములక్కాయలు కూడా ఇష్టం లేదు, టమాటా ఉల్లిపాయ వేసి ఇలా చేసుకోవచ్చు. సో ఇది రకరకాల కాంబినేషన్స్లో చేసుకోవచ్చు. తాలింపు సేమ్, అన్నీ సేమ్. దీంట్లో మీకు ఇంకొంచెం మంచి టేస్ట్ రావాలంటే తాలింపులో ఇంకొక చిటికెడు మన మెంతి పొడి వేసుకుంటారు కొంతమంది. మా ఇంట్లో చేదు తినరు, అందుకని నేను వేయలేదు. సో మీకు నచ్చితే, మీకు చేదు నచ్చితే మీరు తప్పకుండా ఇందులో ఒక చిటికెడు మెంతి పొడి వేసుకోండి, ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది పెరుగు పచ్చడి. సో బంద్ చేద్దాం, దీన్ని కాస్త ఆరనిచ్చి ఇంకొక గిన్నెలో వేసి చూపిద్దాం. ఇదండి, నాకు సొరకాయలు ఇష్టం కాబట్టి బాగా సొరకాయలు ఎక్కువ వేసుకుని పెరుగుచారు చేసుకున్నాను. మీరు ఇంతకన్నా కొంచెం తక్కువ సొరకాయ వేసుకొని కొంచెం నీళ్ళుగా కూడా పెరుగుచారు చేసుకోవచ్చు. నాకేమో ఇలా చిక్కగా ఉంటే ఇష్టం. టేస్ట్ ఇస్ బ్యూటిఫుల్ అండి. దొండకాయ కూడా చేసుకుందాం, టేస్ట్ చేసుకుందాం. మంచిగా ఆనియన్ తగులుతూ, ఆ ఏగిన ఆనియన్ ఎస్పెషల్లీ బాగుంటుంది కదా. ఇదేమో ఫ్రెష్గా, అదేమో కొంచెం కుక్డ్, చాలా బాగుందండి. ఇది డెఫినెట్గా మీరు ట్రై చేయండి. నాకు బోల్డ్ ఆకలేస్తుంది, చాలా వంట చేసేసాను, నేను వెళ్ళి కొంచెం భోజనం చేయాలి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, నా వీడియో మీకు నచ్చుంటే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇంకా నా సబ్స్క్రైబర్ కాదా, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షనే ఒక విధానం. అంటే బెల్ ఐకన్ డెఫినెట్గా మర్చిపోకండి. బెల్ ఐకన్ చేస్తే నేను మీ దగ్గరికి తొందరగా రీచ్ అవుతాను. సో బాయ్ అండి, సీ యూ లేటర్. అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.